మార్గశిర గురువారం కోసం ముందర రోజు అంటే బుధవారం రోజు సాయంకాలం ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ఇంతకు ముందు వీడియోలోనే షేర్ చేసుకున్నాను కదా, మార్గశిర గురువారం పూజ కోసం బుధవారమే అన్నీ మనం ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసి పెట్టుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, పూజ వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు అంటారు కదా, అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అని. అందుకోసం నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో బాగుంది నచ్చింది అని అనిపిస్తే మీ మనసుకి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. అంటే ఇంకా ఎవరైనా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీలో ఒక్కరికి నచ్చిందన్నా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్గశిర గురువారం పూజ కోసం ఇంకా రెడీ చేసుకుంటున్నాను. బుధవారం రోజు సాయంకాలం ఎప్పట్లాగే జగూరు మట్టితో అల్లుకొని ఇంకా ముగ్గులను అయితే పెట్టేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది కదా అని అచ్చులను అయితే పెట్టేసుకొని ముగ్గులు వేసుకున్నాను. ఎందుకంటే మా పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. మా పాపకి వాళ్ళ క్లాస్మేట్కి ఇద్దరికి కలిపి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఇంకా ఆ పాప కూడా మా ఇంటికి వచ్చి ఇద్దరు కలిసి చేస్తున్నారు. వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పుకుంటూ నేను ముగ్గులను పెట్టేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు పిండితో వేస్తే లేట్ అయిపోతుంది, తను కూడా వాళ్ళ ఇంటికి తొందరగా వెళ్ళాలి కదా అని ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇలాగ సింపుల్గా పెట్టేసుకున్నాను. ముగ్గుల్ని చాక్ పీస్తో వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా వరిపిండితో వేసేసరికి కొంచెం టైం పట్టేస్తుంది. చాక్ పీస్తో అయితే కొంచెం తొందరగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు అడిగేదానికి అన్నింటికి కూడా అమ్మ అని పిలిచేసరంతా మనం పలకాలి కదా. అందుకోసం ఇక్కడ సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా యాడ్ అయిపోయింది కదా. మొన్న 16వ తేదీన నెలగంటు పెట్టేశారు. ఇంకా నెలగంటు ముగ్గుల్ని అని మనం నెలంతా కూడా పెట్టేసుకుంటాం కదా. గుమ్మడి పండు, నిచ్చెన, బాణము, స్వస్తికు ఇట్లా అన్నీ కూడా గీతల ముగ్గులనే వేసుకుంటాము. వీటిని నెలగంటు ముగ్గులు అని కూడా అంటారు. ఈ 16వ తేదీన ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు అంటే కనుమ ముక్కనుమ వరకు మనము ఈ నెలగంటు ముగ్గుల్ని గీతల ముగ్గుల్ని స్పెషల్గా అనేది వేసేసుకుంటారు. మా సైడ్ అయితే పండగ అంటే పల్లెటూరులోనే ఉంటుంది. ఎందుకంటే వరి పంట వస్తుంది. వరి అనేది అమ్మి కొత్త బట్టలు కొనుక్కోవడానికి చాలా సంక్రాంతిని చాలా పెద్ద వేడుకగా చేసుకుంటారు. మన తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ కదా. ఇంకా ధనుర్మాసం అంతా ముందు రోజు నైటే కల్లాపు చల్లుకొని ముగ్గుల్ని పెట్టేసుకుంటారు. ఎందుకంటే మేల్కలుపు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చేటప్పటికి ముగ్గు అనేది వాకిట్లో ఉండాలి అనే ఉద్దేశంతో. సంక్రాంతి ముందు చాలా మంచు పడుతుంది. మంచు పడినా సరే బ్రాహ్మీ ముహూర్తం అంటే 4-4:30 మధ్యలో వాళ్ళు లేచి స్నానం అన్నీ చేసుకొని మేలుకలుపు వాళ్ళు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. హరికీర్తనలు, రామకీర్తనలు, భజన చేసుకుంటూ ఊరంతా కూడా వెళ్తారు. వాళ్ళు చేసే పాటలకి అందరూ కూడా లేచి వాళ్ళ పనులు అనేవి చేసేసుకుంటూ ఉంటారు. తెల్లవారుజాము నుంచి హరిదాసి కథలు, గంగిరెద్దులు, జంగమయ్య వాళ్ళు గంట కొట్టుకొని వస్తారు కదా, వాళ్ళు పెద్దలకి బియ్యాన్ని పొగడిస్తూ ఉంటారు. అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతలు, నానమ్మలు, ముని తాతలు, మునమ్మమ్మలు, నానమ్మలు అట్లా అందరికీ కూడా బియ్యాన్ని అనేది పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళు జంగమయ్యకి ఇచ్చి పొగడిస్తూ ఉంటారు. ఇది పల్లెటూరులో అయితే ఈ ధనుర్మాసం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. కొత్త ధాన్యం అనేవి వస్తాయి కదా, ఆ ధాన్యాన్ని
బియ్యాన్ని ఆడించుకొని తెచ్చి ఇంకా వచ్చే వాళ్ళందరికీ నెలంతా కూడా పెడతారు. మీరు చూసుంటే గుడిలో కూడా ఈ నెలంతా కూడా అన్నంతోనే ఏదైనా ప్రసాదం చేసి పెడతా ఉంటారు. పులిహోర, దద్దోజనం, పరమాన్నం ఇట్లా. ఎందుకంటే విష్ణుమూర్తికి అన్నంతో చేసే ప్రతి ఒక్క పదార్థమన్నా చాలా ఇష్టమంట. అందుకోసమని ఈ నెలంతా కూడా బియ్యంతోనే వండిన పదార్థాలనే నైవేద్యంగా ఎక్కిస్తూ ఉంటారు. ఇక్కడైతే నా పూజ అయితే అయిపోతూ ఉంది. ద్వార పూజ కూడా అయిపోయింది. ఇంట్లో దీపారాధన చేసుకోవడం, తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడం, ద్వారం దగ్గర దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారి కోసం నైవేద్యం చేసుకుంటున్నాను. క్షీరన్నము నా ముందు వీడియోస్లో అన్నింటిలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. అమ్మవారికి క్షీరన్నం అంటే చాలా ఇష్టం కదా, అచ్చంగా ఆవు పాలతో తయారు చేసేసుకున్నది. ఇంకా ఒక పక్క నైవేద్యం పెట్టుకొని ఉన్ని పూజా పనులని చేసేసుకుంటూ ఉంటాను. మెల్లగా నైవేద్యం కూడా ఉడికిపోతుంది మన పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడైతే అమ్మ కోసము తాంబూలం రెడీ చేసుకుంటున్నాను. 3 ఆకులు, కొంచెం పసుపు, కుంకుమ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని 3 సార్లు మనసులో అనుకుంటూ వేసుకొని, తర్వాత 2 అరటిపళ్ళు, 2 వక్కలు, 1 పువ్వు, చిల్లర రూపాయి కాయిన్ ఒకటి పెట్టేసుకొని తాంబూలం అనేది అమ్మవారికైనా ఇంటికి వచ్చే ముత్తైదువుకైనా ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇది 3వ గురువారం పూజ. ఇంకొక గురువారం ఉంది. 4 వారాలే పడ్డాయి. కొందరు ఏంటంటే ధనుర్మాసం స్టార్ట్ అవ్వక ముందు వరకే చేసుకుంటారు. మంది లక్ష్మీ పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు నెలంతా కూడా ఎన్ని వారాలు అయితే పడతాయో అన్ని వారాలను కూడా చేసేసుకుంటారు. ఇక్కడ నేనైతే అలానే చేసేసుకుంటున్నాను. ఇంకా పాలైతే కొంచెం పొంగు వచ్చేసినాయి. ఇలాచీ పొడి అనేది యాడ్ చేసుకున్నాను. భగవతి హరవలవే మనమే నిమోన్మోది కవిచి మహామంత్రే వస్త్రాంగర వస్త్రం సవస్కుంభాగర మంత్రఖ్యావే వసమగం ముఖ్యమి పారాగం విదగ మార్గం విజయం తదసక్తి కామికం కామలగన మంత్రో కామలగన మహావాక్యం భాగం ముఖ్య సంతి గాది గోపద మహావాక్యం భాగం బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో దివి నుంచి భూమికి దేవతలందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారంట. లక్ష్మీదేవి అయితే గడప గడపకి వెళ్ళి ఏ ఇంటి ముంగటైతే ముగ్గు, శుచి, శుభ్రత ఉంటుంది, అక్కడ ఏంటంటే దైవ సంబంధించిన సేవలు జరుగుతాయో ఆ ఇంట్లో కొలువై ఉంటాను అని అంటుందంట. అంతేకాదు ఆ టైంలో మనం మెడిటేషన్, ఎక్సర్సైజు, యోగా అలాంటివి చేసుకున్నా కూడా ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనం చూడండి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆ టైంలో లేపి చదివిస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు పడుకొని లేవంగానే ఆ టైంలో వాళ్ళకి మైండ్ అంతా కూడా రిలాక్స్గా ఉంటుంది. చదివింది కొద్దిసేపు అయినా సరే అది జ్ఞాపకంగా ఉంటుంది, వాళ్ళకి అలాగా గుర్తుండిపోతుంది అని అనుకుంటాం కదా. అలాగే ఆడవాళ్ళకి సెల్ఫ్ కేర్ తీసుకునే టైం ఉంటుందా, ఉండదనే నేను అనుకుంటున్నాను. ఉంటుందా ఉండదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంటి పనులతోనే రోజంతా హడావుడిగా ఉంటుంది. అందుకోసమే మన పెద్దవాళ్ళు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకతను నిర్ణయించారనుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో లేచి ఈ పని చేసేసుకోవాలి, ఈ పని చేసుకుంటే ఆడవాళ్ళు చురుకుగా, యాక్టివ్గా రోజంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు అని మన పెద్దవాళ్ళు నిర్ణయించారనుకుంటా. ఎందుకంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. కార్తీక మాసంలో కూడా చలి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడం వల్ల, శివకేశవుల్ని ఇద్దరిని పూజ చేసుకోవడం వల్ల 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం. కార్తీక మాసం అంతా లెగుస్తాం. సేమ్ ధనుర్మాసం కూడా అట్లానే. ధనుర్మాసం కూడా సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మంగళం మంగళం నిత్య శుభ మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. మార్గశిర మాసంలో 3వ గురువారం పూజని ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే మంగళహారతి అయితే అయిపోయింది.
ధూపం వేయడం కోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి తెచ్చి వేసుకుంటే అందులో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ధూపం పొగ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అలా కాకుండా స్వచ్ఛంగా ఆవు పేడతో తయారు చేస్తారు కదా పిడికలు, అవి మార్కెట్లోన పూజా స్టోర్స్లోన కూడా దొరుకుతూ ఉన్నాయి. అవి తెచ్చేసుకొని పంచగవ్య దీపం ఉంటుంది కదా, అందులో పెట్టి కొంచెం పిడిక ముక్కలు, కొంచెం ఒక ఆర్తి కర్పూరము, కొంచెం ఆవు నెయ్యి వేసి వెలిగించుకుంటే మనకి మంచిగా రాజుపోతుంది. రాజుపోయినాక గుగ్గిలం సాంబ్రాణి ఉంటుంది కదా, అది దంచి పెట్టుకొని రాజిపోయినాక ఆ పొడిని వేసుకొని ఇంట్లో ఇలా ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది. పూజ గదిలోన, ఇల్లంతా, మెయిన్ డోర్కి, సింహద్వారానికి ఇట్లా ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది. మన ఇంట్లో ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది, ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తూ ఉంటుంది. ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది. పిల్లలకు కూడా అది పిడికలతో వేసేసుకున్నాం కదా, జలుబు దగ్గులు అవి రాకుండా ఉంటాయి. ఇక్కడైతే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, లేచి టిఫిన్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా మా పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారని చెప్పాను కదా, నిన్న నైట్ చేశారని. ఇంకా స్కూల్కి తీసుకొని వెళ్ళిపోతుంది, ఎందుకంటే అక్కడ కూడా కొంచెం చేసుకుంటే మళ్ళీ వచ్చినాక, ఇంటికి వచ్చినాక ఇంకొంచెం చేయడానికి 2 days పడుతుందంట. చాలా పెద్దది ప్రాజెక్ట్ వర్క్. ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలైతే, స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక ఇక్కడ మా వారి కోసం, నా కోసం టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఉండేటప్పుడే టీ తాదామనుకుంటే అంతా హడావుడి అయిపోతుంది కదా, ఎందుకు వాళ్ళు వెళ్ళాక ఇంకా ప్రశాంతంగా టీ పెట్టుకొని తాగొచ్చులే అనుకొని ఇంకా టీ అయితే అప్పుడు పెట్టేసుకోలేదు. పూజ అంతా అయ్యే వరకు టీ అయితే ఎప్పుడూ కూడా తాగము. కాకపోతే టీ అనేది కంపల్సరీ ఉండాలి. మీలో ఎంతమందికి అలవాటు ఉన్నది, టీ అంటే అసలు ఇష్టమా లేదా అనేది కింద కామెంట్ చేయండి. టీ అయితే తాగకూడదు, కానీ అలవాటు ఉంటే ఒక్కసారి కూడా రోజుకి తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది, పని అనేది చేసుకోలేము. అందుకోసం టీ అనేది చాలా అవసరం నాకైతే. అవునా కాదా మీరే చెప్పండి. ఇక్కడైతే టీ మరిగిపోయింది. ఇంకా మా వారి కోసం, నా కోసం వడబెట్టేసుకుంటున్నాను. టీ తాగే ముందు ఫస్ట్ మనం వాటర్ తాగేసి తర్వాత టీ తాగితే మంచిది. ఖాళీ కడుపులో అలాగా టీ తాగొద్దు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే బ్రేక్ఫాస్ట్ అయినా కూడా టీ తాగితే చాలా మంచిది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి ముందే తాగేస్తాం, వాటర్ తాగేసి 1 లీటర్ నీళ్ళు తాగేసి తర్వాత టీ అనేది తాగేస్తాం. నాకు ఇట్లా ముగ్గులను చూసుకుంటూ టీ తాగడం అంటే చాలా ఇష్టము. నాకు నచ్చిన ప్లేసు ముగ్గులు వేసుకునే దగ్గర ఇంకా అలాగ చూస్తూ టీ అయితే తాగేస్తూ ఉంటాను. ఇక్కడ నా వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా పని కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి సింపుల్గా వంట అయితే చేసేసుకుంటున్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్ మా పిల్లలకి, మా వారికి పులిహోర. అయితే పులిహోర తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా, అందుకోసమని ఇక్కడ పులిహోరని చేసుకుంటున్నాను. పోపు పెట్టేసుకున్నాక రైస్ వేసుకొని పులిహోరని కలిపేసుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ కూడా పులిహోర వచ్చుంటుంది అని డీటెయిల్గా అయితే చూపించలేదు, ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా అని. ఇక్కడ మా పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం టైం అయిపోయింది. ఇంకిద్దరు పిల్లలకు కూడా లంచ్ అనేది కట్టేస్తూ ఉన్నాను. వీడియో ఎడిటింగ్ ఏమైనా ఉంది, వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది అనుకుంటే పనులు అనేవి పూజలప్పుడు చాలా ఎక్కువగానే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇట్లా సింపుల్గా వంట అనేది చేసేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చేది మనం చేస్తే ఇష్టంగా తినేస్తారు. మా పిల్లలకైతే పులిహోర అంటే చాలా ఇష్టము. అందుకోసమే ఇంకా వేరే కూరలు అన్నీ వండి టైం వేస్ట్ చేసుకునే కంటే వాళ్ళకి నచ్చేది చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. అందుకోసమే ఇక్కడ పులిహోర చేసేసాను. మన వీడియోస్ని 100కి 90% మంది చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీకు వీడియో నచ్చింది, బాగుంది అని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.
ఈ వీడియోకైతే 100 లైక్స్ ఇస్తారని అనుకుంటా ఉన్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప డాన్స్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయింది, అది నెక్స్ట్ అనేది వస్తుంది. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.